ఈ భూమి కింద మన దృష్టికి దొరికిన ఒక ప్రపంచం నడుస్తుంది. ప్రతి చీమకి ఒక పని, ప్రతి సంద్రంలో ఒక బాధ్యత. ఈగో లేకుండా, అహంకారం లేకుండా ఒక నిశ్శబ్ద సంగీతంలా జరుగుతుంది ఈ జీవితం. ఒక చీమ పడితే 2 చీమలు సహాయంగా నిలబడతాయి. అక్కడ నీ పని, నా పని అని తేడా లేదు. అందరిది ఒకటే మాట, మనం కలిసి ముందుకు వెళ్ళాలి. మన ప్రపంచంలో వర్గాలు, మతాలు, స్టేటస్ అని ఎన్నో తేడాలు చేసుకుని విభజించుకున్నాం. కానీ ఈ చిన్న జీవులు మాత్రం ఎలాంటి భేదాలు లేకుండా కలిసి జీవిస్తాయి. వాళ్ళు మాట్లాడలేకపోవచ్చు, కానీ వాళ్ళు నడుస్తున్న తీరు మాత్రం మనకు పెద్ద పాఠం లాంటిది. రోజు రోజుకు వాళ్ళ గూడు ఒక గుడిలా అందంగా మారుతుంది. కొత్త కొత్త సొరంగాలు తవ్వుకుంటున్నారు, ఆహారాన్ని జాగ్రత్తగా సేకరించి నిల్వ చేసుకుంటున్నారు. రేపు ఏ కష్టం వచ్చినా ఎదుర్కొని బ్రతకడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఒక చీమ దొరికించుకున్న ఆహారాన్ని ఇంకొక చీమతో సంతోషంగా పంచుకుంటుంది. మరొక చీమ ఆ ఆహారాన్ని శుభ్రం చేసి రక్షిస్తుంది. ఇది ప్రేమ కాదు, కర్తవ్యం నుంచి వచ్చే సహాయం. మధ్యలో ఉన్న రాణి చుట్టూ నిర్లక్ష్యం కాదు, పరిరక్షణ జరుగుతుంది. అందరి సేవ వల్లనే ఈ గూడు పునరుజ్జీవం పొందుతుంది. ఇక్కడ నాయకత్వం అంటే నేను కాదు, నిన్ను కాపాడాలి అనే భావం. కొద్దిపాటి వర్షం కూడా ఈ చీమలకు ప్రళయంలాగా అనిపిస్తుంది. ఒక్క చుక్కే ఒక గూడును పూర్తిగా నాశనం చేయగలదు. కానీ భయం కంటే బ్రతికే తపనే ఎక్కువ. అందుకే ప్రతిసారి కొత్త మార్గం చూసుకుంటాయి. నీరు లోపలికి దిగిన క్షణం ప్రాణాలతో ఆడుకుంటుంది. అయినా ముందుగా ఈ చీమలు కాపాడేది తమ గుడ్లను. తాము మొదటగా పైకి వెళ్ళడం కాదు, తమ పక్కన ఉన్న వాళ్లకు రక్షణగా నిలబడతాయి. నీటి పరిమాణం పెరిగినా కూడా వాళ్ళు ఒక్కటిగా కూడుకుంటారు. చేయి పట్టుకొని తమ శరీరాలని ఒక వారధిలాగా మార్చుకుంటారు. ఈ చీమలు మనకు చెప్పేది ఒక్కటే, నీ జీవితం కూడా ఎవరికైనా ఆధారంగా మారగలదు. నీరు ఆవిరైపోయిన భూమి వేడిగా మారుతుంది. ఆకలి, దాహం కలిసి ప్రతి 4 అడుగులకు ఎదురవుతున్నాయి. కానీ చీమలు ఏ బాధపడకుండా నిశ్చలంగా ముందుకు నడుస్తున్నాయి. చిన్న నీటి చుక్కలో కూడా వాళ్లకు జీవితం కనిపిస్తుంది. ఒక చీమ తాగిన నీటిని ఇంకొక చీమతో పంచుకుంటుంది. ఆ పంచుకున్న నీరు ఒక్క చీమను మాత్రమే కాదు, అన్ని చీమలను బతికిస్తుంది. కూలిపోయిన గూడును చూసి వాళ్ళు భయపడలేదు. మళ్ళీ అదే మట్టితో, అదే అడుగులతో ఇంకా బలంగా నిర్మించుకున్నారు. ప్రకృతి పరీక్షిస్తుంది, మనం లొంగిపోకూడదు అని ఈ మౌనపు యోధులు చెప్పిన శక్తివంతమైన ఉపదేశం.